సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 15వ శ్లోకము. శ్రీ భగవానువాచ రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఈ శ్లోకమునకు భావము: రజోగుణము అభివృద్ధి నొంది ఉండగా మరణించువాడు కర్మాసక్తులగు వారి యందు జన్మించుచున్నాడు. అట్లే తమోగుణము అభివృద్ధి నొంది ఉండగా మరణించువాడు పామరుల గర్భములందు లేక పశుపక్షాది హీన జంతువులందు పుట్టుచున్నాడు. రజోగుణాధిక్యత కలిగి మరణించువాడు తన యొక్క సంస్కారమునకు అనుగుణంగానే తిరిగి కర్మాసక్తులయందు జన్మిస్తున్నాడు. అట్లు జన్మించి మరలా ఎన్నో బహిర్ముఖ కార్యాలందు విషయాదులందు ప్రవర్తించి తిరిగి మరణిస్తూ ఈ ప్రకారంగా సంసార బంధం నుండి విడివడక ఎన్నో యాతనలను అనుభవించుచు అశాంతి కలిగి ఉంటున్నాడు. ఇంకా తమోగుణాధిక్యత యందు మరణించువాడు హీనచరుతులకు మూఢజనులందో లేక పశుపక్షాదులందో జన్మించును. అట్టివారు ఎన్ని దుర్భర దారుణ దుఃఖములను అనుభవించవలనో కదా. కావున అట్టి భయంకర పరిణామములు భీషణ దుఃఖజనక పరిస్థితులు తనకు కలగకుండా జీవుడు అతి జాగరూకుడై జీవితకాలమున మరణము దూరముగా ఉన్నప్పుడే ప్రయత్నపూర్వకముగా ఆ రజోగుణ తమోగుణ రూప ఘోర పిశాచములను తన హృదయము నుండి తరిమివేసి భగవద్భక్తి, వైరాగ్యము, ఆత్మజ్ఞానము ఇత్యాది సద్గుణరాశిని అలవరుచుకొని ముక్తుడై జన్మ సార్థకతను పొందవలయును. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాతి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.